अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी। ఓం శ్రీమాత్రే నమః. ఆర్టీవీ రావు భారతీయ సంస్కృతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వ్యూవర్స్కి నమస్కారం. గడచిన ఎపిసోడ్లో మనం లలితా సహస్రనామానికి సంబంధించిన వ్యాఖ్యానాన్ని 158 శ్లోకాల వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు 159వ శ్లోక వ్యాఖ్యానాన్ని చూద్దాం. 159వ శ్లోకం. జన్మ మృత్యుజరాతప్త జన విశ్రాంతిదాయని సర్వోపనిషదుద్ఘుష్ట శాంత్యతీత కళాత్మిక. ప్రతిపదార్థం. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయని. పుట్టుక, చావు, ముసలితనము అను వానిచే తపించిన జనులకు పరమాత్మ సుఖమునిచ్చున్నది. సర్వోపనిషదుద్ఘుష్ట సకల రహస్య ఉపనిషత్తులయందు అధికముగా దండోరా వేయించబడి చెప్పబడినది. శాంత్యతీత కళాత్మిక పరమాత్మ కళాస్వరూపురాలు. వివరణ. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయని. జన్మ మృత్యు జర త్రయముచే తపించబడిన జనులకు విశ్రాంతినిచ్చున్నది లలితామాత. ఇక్కడ విశ్రాంతి పదముచే దుఃఖములు నశించిన తరువాత వెల్లడి అయిన బ్రహ్మానందమును గ్రహించవలెను. సర్వోపనిషదుద్ఘుష్ట సకల ఉపనిషత్తులందు రహస్యాతి రహస్యముగా బోధింపబడిన శక్తి స్వరూపము లలితామాత. జీవేశ్వరుల ద్వైతమును పోగొట్టి పరమ రహస్యమగు అద్వైత భావమును కలిగించి అజ్ఞానమును పోగొట్టున్నది ఉపనిషత్తు అని చెప్పబడినది. ఉద్ఘుష్టమనగా ఉపనిషత్తుల వలన భేదరూపమును చెప్పబడిన సగుణ బ్రహ్మోపాసనములన్నింటి చేత అధికముగా పోషింపబడినది అని అర్థం. అన్ని ఉపనిషత్తుల చేత బోధింపబడినదగుటచే అమ్మను సర్వోపనిషదుద్ఘుష్టాయని కీర్తించిరి. శాంత్యతీత కళాత్మిక. ఆకాశమందున కళకు శాంత్యతీత కళ అని పేరు. శైవాగమమందు ద్వైతభావము లేనిది జ్ఞానానందము కలిగించున్నది అగు అవస్థకు శాంత్యతీత కళ అని పేరు అని కలదు. అట్టి జ్ఞానానంద రూపురాలగుటచే అమ్మకు శాంత్యతీత కళాత్మికాయను నామము కలిగినది. 160వ శ్లోకం. గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ట కాంత కాంతార్థ విగ్రహ. ప్రతిపదార్థం. గంభీర అంతములేనిది, గగనాంతస్థ ఆకాశ మధ్యమందున్నది, గర్విత జగన్నిర్మాణ విషయక పరాహంత కలది, గానలోలుప గానమంద ఆసక్తి కలది, కల్పనారహిత కల్పనలు లేనిది, కాష్ఠ కాలభాగాది స్వరూపురాలు, అకాంత అక అనగా దుఃఖము పాపము, ఈ రెండింటి యొక్క అంతము నాశము గలది, కాంతార్థ విగ్రహ కాంతుడైన పరమశివుడే సగము శరీరముగా కలిగినది. వివరణ. గంభీర అంతము లేనిది. పరాభట్టారికాదేవి ఇచ్ఛాశక్తి మొదలుకొని స్థూలము వరకు గల తన లోపల ఉన్న జగత్తులను బహిర్గతము చేయుచు అంతర్బహీరూపము కలదై విషయములను ఇంద్రియములను జీవులను వారి వారి కర్మల యందు ప్రవర్తింపజేయచ్చు నిర్మలముగా నుండుట గంభీరముగా నుండుట అను ధర్మములచే ప్రకాశించుచుండుటచే అమ్మను గంభీరాయని స్తుతించిరి. గగనాంతస్థ ఆకాశ మధ్యమందున్నది లలితామాత. దహరాకాశ మధ్యమందున్నది లేదా పంచమహాభూతములలోని ఆకాశ మహాభూత మధ్యమందున్నది లేదా పరాకాశ మధ్యమందున్నది లేదా గగన ఆకాశం యొక్క అంత నాశమందు స్థ ఉన్నట్టిది. అనగా మహాప్రళయమందు ఆకాశము కూడా నశించినను తాను మాత్రము నిత్యమై ఉండుటచే అమ్మను గగనాంతస్థాయని కీర్తించిరి. గర్విత సమస్త జగత్తు తన యందు ఉండుట చేత అపరాశక్తి తానగుట చేత సకల లోకములను శాసించు మాతయగుట చేత అమ్మకు గర్వితాయను నామము కలిగినది.
గానలోలుప గానమందు ఆసక్తి కలది. వీణ, మద్దెల, వాద్యము, పిల్లన గ్రోవి మొదలగు వాద్య చతుష్టయమందు ఆసక్తి కలిగినది లలితామాత. సామవేద గానమందు ఆసక్తి కలదని కూడా చెప్పవచ్చు. కల్పనారహిత కల్పనలు లేనిది, విషయ వాసనాత్మక కల్పనలు లేనిది. ప్రపంచమందలి విషయ తరంగములన్నీ కల్పనలే. ప్రళయ సమయమున కూడా జీవులకు హితమును కలిగించు మాత లలితామాత. నరశబ్ద వ్యుత్పత్తిని బట్టి, స్మృతిని బట్టి నరశబ్దమునకు పరమాత్మ అని అర్థము. ఆ నరునికి సంబంధించిన వారు నారులు అనగా జీవులు. ప్రళయకాలమందు అమ్మ జీవులను తల్లివలే తన ఉదరమునందుంచుకొని హితమును చేయును. జీవులు పరమాత్మ నుండి వచ్చుచున్నవి, తిరిగి పరమాత్మ ఎందే లయించుచున్నవి. కల్పితములైన విషయవాసనలు లేనిదగుటచే అమ్మను కల్పనారహితాయని స్తుతించుచున్నారు. కాష్ఠ 18 నిమిషముల కాలమునకు కాష్ఠ అని పేరు. ఉపనిషత్తు వాక్యములచే చేయబడు తత్వ నిష్కర్షకు కాష్ఠ అని పేరు. శివుని అష్టమూర్తులలో ఆకాశమూర్తికి భీముడని పేరు. అష్టమూర్తులలో ఆకాశమూర్తి అయిన భీముని భార్య దిక్స్వరూపురాలు. దిక్కు, కాష్ఠ పర్యాయ పదములు. దిక్స్వరూపురాల గుటచే పర్యాయ పదమగు కాష్టాయను నామము అమ్మకు కలిగినది. అకాంత అకమనగా దుఃఖము, పాపము. ఆ రెండింటి యొక్క అంతము నాశము గలది. అమ్మను సేవించినచో దుఃఖము, పాపము నశించి పరమపదము కలుగునుగాన అమ్మను అకాంతాయని స్తుతించిరి. కాంతార్థ విగ్రహ కాంతుడనగా పరమశివుడు. పరమశివుడే సగము శరీరముగా కలదియగుటచే అమ్మను కాంతార్థ విగ్రహాయని స్తుతించిరి. 161వ శ్లోకం. కార్యకారణ నిర్ముక్త కామకేళీతరంగిత కనత్కనక తాటంక లీలా విగ్రహధారిణి. ప్రతిపదార్థం. కార్యకారణ నిర్ముక్త కార్యముల చేతను కారణముల చేతను విడువబడినది. కామకేళీ తరంగిత కామేశ్వరుని క్రీడా పరంపరలతో తరంగిత అయినది. కనత్ కనక తాటంక ప్రకాశించుచున్న బంగారు కర్ణాభరణములు, చెవి కమ్మలు కలది. లీలా విగ్రహధారిణి అనాయాసముగా అనేక అవతారములను ధరించినది. వివరణ. కార్యకారణ నిర్ముక్త కార్యకారణములు రెండునూ లేనట్టిది లలితామాత. వేదములో పరమాత్మకు కారణము కార్యము రెండునూ ఏమీ లేవు అని చెప్పబడినది. అందుచేతనే అమ్మను కార్యకారణ నిర్ముక్తాయని కీర్తించిరి. కామకేళి తరంగిత కామేశ్వరునికి క్రీడా విలాస పరంపరలు కలిగించినదగుటచే అమ్మను కామకేళి తరంగితాయని కీర్తించిరి. కనత్ కనక తాటంక ప్రకాశించుచున్న కర్ణాభరణములు, చెవి కమ్మలు కలిగినదగుటచే అమ్మను కనత్ కనక తాటంకాయని కీర్తించిరి. లీలా విగ్రహధారిణి విలాసముగా అనేక అవతారములను ధరించినదగుటచే అమ్మకు లీలా విగ్రహధారిణి అను నామము కలిగినది. 162వ శ్లోకం. అజాక్షయ వినిర్ముక్త ముక్తా క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ప్రతిపదార్థం. అజ జననము లేనిది, క్షయ వినిర్ముక్త మరణము లేనిది, ముగ్ధ సౌందర్యము గలది, క్షిప్రప్రసాదిని కొద్ది రోజులలోనే శీఘ్రముగా అనుగ్రహించున్నది, అంతర్ముఖ సమారాధ్య అంతర్ముఖులచే చక్కగా ఆరాధింపదగినది, బహిర్ముఖ సుదుర్లభ విషయములందు ఆసక్తి గల వారికి దుర్లభురాలు. వివరణ. అజ జన్మము లేనిది కాన అమ్మ అజయ అయినది. వేదములో కూడా అజ ఏక అని చెప్పబడుచున్నది. వేదమందే పరమాత్మ పుట్టలేదు, పుట్టబోదు అని కలదు. మహాభారతమందు నేను ఇదివరకు పుట్టలేదు, వర్తమానములో పుట్టుచుండుటలేదు, భవిష్యత్ కాలములో కూడా పుట్టబోను, అన్ని ప్రాణులలోనున్న క్షేత్రజ్ఞుడను నేనే, అందుచే నన్ను అజుడందురు అని పరమాత్మ చెప్పినట్లున్నది. అందుచే జననము లేనిది కాన అమ్మను అజాయని కీర్తించిరి. క్షయ వినిర్ముక్త పరమాత్మ పుట్టుట లేదు అని చెప్పుటచే క్షయము లేదను అర్థము తెలియచున్నది. మోక్షము పొందగోరువారు సన్యాసమును స్వీకరించి గృహమును వీడిపోదురు. కానీ శివభక్తి తత్పరులు శివనామస్మరణమనే సాధనముతో
గృహమును విడువకయే పరమపదమును పొందెదరని శివస్థుతిలో చెప్పబడినది. కనుక అమ్మ స్మరణము మానవుని భవసాగరము నుండి ముక్తిని చేయగలదని భావం. ముగ్ధ సౌందర్యము గలదీయగుటచే అమ్మను ముగ్ధాయని కీర్తించిరి. క్షిప్రప్రసాదిని శీఘ్రముగా అనుగ్రహమును చూపునది లలితామాత. స్వల్ప దినములకే దేవి అనుగ్రహించును. సౌరపురాణమందు ఈ విషయము చెప్పబడినది. ఇతర దేవతలను ఆరాధించిన క్రమముగా ముక్తి కలుగును. శంకరుని ఆరాధనము వలన ఈ జన్మమందే ముక్తి కలుగును. కానీ తీవ్ర భక్తి కలవారికి మాత్రమే ఈ ముక్తి కలుగును. స్వల్పభక్తి కలవాడైన 3 జన్మలలో ముక్తిని పొందును. సంశయము లేదని చెప్పబడినది. తంత్రరాజ్యమందు ఏ విధంగా భగవదర్చనము చేసినను జన్మాంతరమందు చక్కని సంప్రదాయమును పొందుదురని కలదు. కనుక పరమేశ్వరులలో ఎవరిని అర్చించినను ఉత్తమగతులు కలుగును. అంతర్ముఖ సమారాధ్య ఆత్మయందు ఆసక్తి గల చిత్తవృత్తులు గలవారిని అంతర్ముఖులందరూ వారిచే ఆరాధింపదగినది లలితామాత. బహిర్ముఖ సుదుర్లభ విషయాసక్తి గలవారికి దుర్లభురాలు. విషయములందు ఆసక్తి గల చిత్తవృత్తులు గలవారిని బహిర్ముఖులందరూ అట్టి వారిచే పొంద శక్యము కానిది జగదేకమాత. 163వ శ్లోకం. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్మా రామా సుధాశ్రుతి. ప్రతిపదార్థం. త్రయీ ఋగ్యజు సామవేద త్రయస్వరూపురాలు. త్రివర్గ నిలయ ధర్మార్థ కామములకు స్థానమైనది. త్రిస్థ 3 కాలములయందు ఉండునది. త్రిపురమాలిని స్వరూపురాలు. నిరామయ నశించిన వ్యాధులు కలది. నిరాలంబ తనకు వేరొక ఆధారము లేనిది. స్వాత్మారామ తన ఆత్మయందే తాను క్రీడించున్నది. సుధాశ్రుతి సహస్రార చక్రమందలి అమృతస్రావ రూపమైనది. వివరణ. త్రయీ వేదత్రయ స్వరూపురాలు. వాగ్భవ బీజస్వరూపురాలు లలితామాత. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములు 3ంటికి త్రయీ అని పేరు కలదని నిఘంటువులో కలదు. ఈ త్రయీ శబ్దమునకు వేదత్రయ స్వరూపురాలని అర్థము. కూర్మపురాణమునందు దేవి స్వయముగా హిమవంతునితో పురాతనమైన నా పరాశక్తియే వేదసంజ్ఞ కలది అయి ఋగ్యజుస్సామ వేద రూపమును ప్రవర్తించుచున్నదని చెప్పినట్లు కలదు. అందుచేతనే వేదత్రయ స్వరూపురాలైన అమ్మను త్రయీ అని స్తుతించుచున్నారు. త్రివర్గ నిలయ ధర్మార్థకామ మోక్షములను 4ంటిలోనూ ధర్మార్థకామములకు త్రివర్గమని పేరు. అట్టి త్రివర్గమునకు స్థానమైనదగుటచే అమ్మను త్రివర్గ నిలయాయని స్తుతించిరి. త్రిస్థ 3 కాలముల యందు ఉన్నది. త్రిలోకములు, త్రిమూర్తులు, 3 వేదములు, సూర్యచంద్రాగ్నులు, 3 జ్యోతిస్సులు, సత్వరజస్తమములు, త్రిగుణములు, భూత భవిష్యత్ వర్తమాన కాల త్రయము మొదలగు త్రిసంఖ్యతో గల అన్నిటి యందును అమ్మ అభేద రూపముతో ఉండుటచే అమ్మను త్రిస్థాయని కీర్తించిరి. త్రిపురమాలిని అంతర్దశ చక్రమునందు అభిమానిని దేవతకు త్రిపురమాలిని అని పేరు. అట్టి త్రిపురమాలిని స్వరూపురాలగుటచే అమ్మను త్రిపురమాలిని అని స్తుతించిరి. నిరామయ నశించిన వ్యాధులు కలది. అనగా ఎటువంటి రుగ్మతలు లేనట్టి దగుటచే అమ్మను నిరామయాయని కీర్తించిరి. నిరాలంబ తనకు వేరొక ఆధారము లేనిది. బ్రహ్మాండమంతటికీ ఆమెయే ఆధారము. వేరొక ఆధారము అమ్మకు అవసరము లేదు. అందుచేతనే అమ్మను నిరాలంబాయని కీర్తించిరి. స్వాత్మారామ స్వ ఆత్మ రామ తన సంబంధమైన జగత్తునందు పరమాత్మయందు విహరించుట కలదియగుటచే అమ్మను స్వాత్మారామాయని కీర్తించిరి. సుధాశ్రుతి కుండలిని శక్తి ఊర్ధ్వగతమై సహస్రారకముల మధ్య కర్ణికయందున్న చంద్రబింబమును ఛేదించుతోడనే ఆ చంద్రబింబము నుండి అమృతస్రావము కలుగును. అట్టి అమృతస్రావమును చేసిన కుండలిని శక్తి స్వరూపురాలగుటచే అమ్మను సుధాశ్రుతి అని కీర్తించిరి. ఈ ఎపిసోడ్లో మనం లలితా సహస్రనామానికి సంబంధించిన 163 శ్లోకాల వరకు వ్యాఖ్యానాన్ని తెలుసుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో 164వ శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. శ్రీమాత్రే నమః.